అందరికీ మరొకసారి వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి స్వార్త 21వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుంటున్నాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ప్రియులారా, ఈ మాట మనందరికీ బాగా పరిచయమైనటువంటి మాట. ప్రార్థనను గురించి, ప్రార్థించిన తర్వాత సమాధానము దొరికేటటువంటి అంశాన్ని గురించి ప్రభువారు మనకు చెప్పినటువంటి అంశము. చాలా సార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ వాక్యాన్ని కోడ్ చేసుకొని మరి మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఈ సమయంలో ప్రియులారా, దేవుని వాక్యము ఏ వాక్యమైనా సరే ఎన్నిసార్లు విన్నా అన్నిసార్లు క్రొత్తదిగా మనకు అది బోధింపబడుతుందన్నమాట. అది దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తి. ఇంతవరకు ఏ జ్ఞానానికి అందనటువంటి దేవుని మహోన్నతమైనటువంటి శక్తి అన్నమాట. కాబట్టి ఈ సమయంలో ఈ వచనములో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానము చేసుకుంటున్నాం. మనం అడిగినటువంటి వాటిని పొంది ఉన్నామని మనము నమ్మాలి అంట. దొరికినవని మనము నమ్మినట్లయితే అవి మనకు అనుగ్రహించబడును, వాటన్నిటినీ మనము పొందుదుమని ప్రభువు వారు స్వయంగా చెప్పారు. కాబట్టి సమయంలో ప్రార్థన అనేటటువంటి అంశంలో మనము కలిగి ఉండవలసినటువంటి కొన్ని సంగతులను ఈ సమయంలో మనము ధ్యానం చేసుకుందాం. బైబిల్లో ఇంగ్లీష్ లో ప్రార్థనను గురించి అపోస్తలులు మరి పత్రికలలో ప్రస్తావించినటువంటి సమయంలోను యేసుక్రీస్తు వారు కూడా మరి ప్రార్థన చేయండి అని చెప్పినటువంటి సందర్భాలు ఇంగ్లీష్ లో మనం చూస్తే వాచ్ అండ్ ప్రే అని మనం చూస్తున్నాం. వాచ్ అండ్ ప్రే అంటే మెలకువగా ఉండి ప్రార్థించండి, లేక గమనించి ప్రార్థించండి అని ప్రభువు చెప్పినటువంటి ఆ మాటను ఇంగ్లీష్ లో మనము వాచ్ అండ్ ప్రే అనేటటువంటి మాటను మనము గనుక గమనించినట్లయితే ఒకసారి ఆ 5 మరి వర్డ్స్, ఆ 5 అక్షరాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో మరి ప్రార్థనలో ఉండవలసినటువంటి విశ్వాసానికి సంబంధించినటువంటి మరి అస్తిత్వం, విశ్వాసం యొక్క అస్తిత్వం, విశ్వాసం యొక్క రిజల్ట్స్ ప్రాక్టికల్ గా ఎలాగుంటాయి అనేటటువంటి విషయాన్ని 2-3 ఉదాహరణలతో మనము ధ్యానము చేసుకుందాం. వాచ్ అండ్ ప్రే అనేటటువంటి మాటలు, వాచ్ WATCH అనే ఈ 5 అక్షరాలను మనం ఆలోచన చేసినప్పుడు భక్తులు వీటికి కొన్ని నిర్వచనాలు మరి తెలియజేయడం జరిగిందనమాట. ఇందులో W అనేటటువంటి మొదటి అక్షరానికి వర్డ్స్ అంటే పదాలు. మనము ప్రార్థన చేసేటప్పుడు ఏ విధమైనటువంటి పదాలు ఉపయోగించాలి? యేసుక్రీస్తు వారు మీరు ప్రార్థన చేసేటప్పుడు అన్ని జనుల వలె విస్తారమైనటువంటి మాటలు పలకవలసినటువంటి అవసరత లేదు అని అంటాడు. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవునితో ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఏ పద జాలములు మనము దేవుని సన్నిధిలో ఉపయోగించుకోవాలనేటటువంటి దాన్ని మనము గమనించాలి, లేక మనము గుర్తించుకోవాలి. వాచ్ చేయడం అన్నమాట. రెండవది యాక్షన్. ప్రార్థన చేసేటప్పుడు చాలా మంది మరి రకరకాలైనటువంటి పొజిషన్లతో ఉండి ప్రార్థన చేస్తుంటారు. నేను చాలా మందిని చూస్తుంటాను, బూట్లు వేసుకొని, చెప్పులు వేసుకొని, జోబుల్లో చేతులు పెట్టుకొని ఇలాగా మరి డాన్స్ చేస్తూ కూడా ప్రార్థన చేసేటటువంటి వారిని నేను చూస్తాను. అయితే ప్రియులారా, ప్రార్థన చేసేటప్పుడు మన యాక్షన్ ఎలా ఉంటుంది, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అనేటటువంటి దానిని మనము గుర్తు పెట్టుకోవాలి అన్నమాట. యేసుక్రీస్తు వారు మనకు దానికి మార్గదర్శి. ఆయన ప్రార్థన చేసినప్పుడు మోకాళ్ళూని అని మనం చూస్తాం. భక్తులు కూడా పాత నిబంధన గ్రంథములో
దైవజనుడైనటువంటి సొలొమోను గాని, దావీదు మహారాజులు గాని వీరందరూ మోకరించి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. దానియేలు, షేడ్రక్, మేషక్, అబేద్నెగోలు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మన బాడీ లాంగ్వేజ్ యాక్షన్ ఎలా ఉండాలి అనేటటువంటి దాన్ని మనము గుర్తించుకోవాలని మరి ఈ సమయంలో దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. తర్వాత టైం, ప్రార్థన చేసేటప్పుడు మనము టైం అనేటటువంటి మాటను ఇక్కడ చూస్తున్నాము. TWA టీ అంటే టైం. టైం అనగా ఏ సమయంలో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనకు ఒక ప్రత్యేకమైనటువంటి సమయం ఏమైనా ఉందా? దేవుని వాక్యం మనకేమి చెప్తుంది? ఎనీ టైం, ఎప్పుడైనా సరే మీరు ప్రార్థన చేయొచ్చు. అలా కాదు, అసలు చెప్పుకోవాలంటే తెగక ప్రార్థన చేయాలి. ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ we should pray. ప్రతి నిమిషము మనము, ప్రతి సెకండ్ తెగక దేవునితో ప్రార్థన చేయాలి అనేటటువంటి అంశం మనకు టైంలో మనం చూస్తున్నాం. తర్వాత సి అంటే క్యారెక్టర్. మనం ప్రార్థన చేసేటప్పుడు మన నడత ఎలాగుంది, మన హృదయం యొక్క పరిస్థితి ఎలాగుంది, మన మనస్సు ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగుంది అనేటటువంటి దాన్ని మనము శోధించుకోవాలి, లేక గమనించుకోవాలి. అది గమనించి మనము ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తనలో ఏదైనా మార్పు ఉంటే, ఏదైనా కీడు జరిగిందంటే వెంటనే వెళ్ళి మనము సమాధానపడి మన మనస్సు ప్రశాంతంగా ఉండేలాగా, మనము నిర్మలంగా ఉండేలాగా చేసుకొని మన క్యారెక్టర్ ను చక్కదిద్దుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే గుడివాడు ఒక చక్కని సందేశాన్ని ఇస్తాడు. చూపు పొందిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి శాస్త్రులు, పరిసయ్యులు నీకు ఎలా చూపొచ్చింది, ఎవరు నీకు చూపించారు, ఎవరు నీకు కళ్ళిచ్చారని వాడిని అడుగుతుంటే అతను ఏమంటాడంటే, ఫలానా ఆయన నాకు కళ్ళిచ్చాడని చెప్పాలి కదా. వాళ్ళు మాట్లాడుతుంటే ఇతను చెప్పినటువంటి సమాధానమే డిఫరెంట్. అసలు వాళ్ళ ప్రశ్నకు ఇతని సమాధానానికి ఏ విధమైనటువంటి పొందిక లేదు. అక్కడ అతను ఏమంటాడంటే, నీకు స్వస్థత ఎలా వచ్చింది, ఎవరు నిన్ను స్వస్థత పరిచారు అని వాళ్ళు ఇతన్ని అడుగుతుంటే ఇతను ఏమంటాడంటే, ఒకటి మాత్రం నాకు బాగా తెలుసు, పాపుల మనవి దేవుడు ఆలకించడని. మతిపోయింది వారికి. వాళ్ళు అడిగింది ఏంటి, ఇతడు చెప్పినటువంటి అంశం ఏంటి? ప్రియులారా, తన క్యారెక్టర్ ను సరి చేసుకొని దేవుని సన్నిధిలో స్వస్థత పొందినటువంటి గురుడివాడు వాళ్ళకి ఇచ్చినటువంటి సందేశం అది. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మన క్యారెక్టరు దేవునికి ఇష్టంగా లేకపోతే పాపుల మనవి దేవుడు ఆలకించడు. ఫైనల్ గా హెచ్ అనేటటువంటి మాటకు రెండు నిర్వచనాలు చెప్పారు. ఒకటి హంబుల్నెస్, రెండోది ఆనర్ అని చెప్పారన్నమాట. అంటే మనల్ని మనము తగ్గించుకొని మోషే నువ్వు నిలబడినటువంటి స్థలము పరిశుద్ధ స్థలము అని దేవుడు మోషేతో మాట్లాడతాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా తగ్గించుకోవాలి? ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్తే చేతులు కట్టుకుంటాం, వాడు కూర్చోమనేంత వరకు మనము నిల్చొనే ఉండాలి అన్నమాట. లోకంలో సామాన్యమైనటువంటి మనతో సరి సమానమైనటువంటి మనుషుడి దగ్గరికి వెళ్తే మనం చేతులు కట్టుకుంటాం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మనం ఎంతో భయంతో ఉంటాం, వాళ్ళు కూర్చోమనేంత వరకు మనం కూర్చోం. అలాంటిది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎలా పడితే అలా కూర్చుంటాం, ఎలా పడితే అలా నిర్లక్ష్యంగా ఉంటాం. ఎంత భయభక్తులతో ఉండాలి, ఎంత తగ్గించుకొని ఉండాలి, ఎంత మనము మనస్సు విరిగి నలిగినటువంటి మనస్సుతో మనల్ని మనం తగ్గించుకోవాలి. తర్వాత ఆయనకు హానర్ ఇవ్వాలి, ఆయనను మనము గౌరవించాలి, ఆయనను మనము ఉన్నతమైనటువంటి రీతిలో గుర్తించి ఆయనను ప్రార్థన చేయాలి. వాచ్ అండ్ ప్రే అనేటటువంటి మాటలో ఉన్నటువంటి అంశాన్ని మనం ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో ప్రార్థనలో మనము అడిగినవన్నీ దొరికి ఉన్నామని నమ్మిన యెడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పారు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు దీన్ని మనం ఎలాగా అర్థం చేసుకుందాం? పొందినవని నమ్మడం ఎలాగ, ప్రాక్టికల్ గా దాన్ని మన జీవితంలో ఎలా రుజువు చేసుకోవాలి అనేటటువంటి దాన్ని మనము ఆలోచన చేస్తే మనము ఏమి ప్రయాసపడక్కర్లేదు. బైబిల్లోనే దానికి సంబంధించినటువంటి విషయాలను
మనము చూస్తాం. ఒక్కసారి యోహాను సువార్త 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఓ చక్కని మాటను మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఈ లోకంలో చేసినటువంటి మొదటి సూచక క్రియ అని చాలా మంది పండితులు అభిప్రాయపడి చెబుతూ ఉంటాడనమాట. యోహాను సువార్త 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధానుని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ప్రియులారా, ప్రార్థనలో దొరికినవని నమ్మడం అంటే ఎలా అనేటటువంటి దానిని మనము విపులంగా మనం పరిశీలించుకుంటున్నాం. ఇక్కడ విషయం మనందరికీ తెలుసు. అయిపోయింది ద్రాక్ష రసం పెళ్లి విందులో. అయితే మరి ఆ సమయంలో వీళ్ళు మరియమ్మ దగ్గరికి ఎందుకు వచ్చారో, మరియమ్మ యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు వెళ్ళిందో, మరి ఈ విందుకు ఏమైనా వీళ్ళు ప్రత్యేకమైనటువంటి మరి ఏర్పాటు చేయబడ్డారేమో మనకు తెలియదు అనమాట. ఏది ఏమైనప్పటికీ అక్కడ సమస్య వచ్చింది. సమస్యను పరిష్కరించుకోవడానికి మరి మరియమ్మ దగ్గరికి వచ్చారు పరిచారకులు. అమ్మమ్మ ద్రాక్షారసం అయిపోయింది, ఆయనతో చెప్పండి అనేటప్పటికి మరియమ్మ గారు యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు. కుమారుడు కదా, మీరు చెప్తే వింటారు అనేటటువంటి అభిప్రాయంతో వాళ్ళు అక్కడికి వెళ్ళారనమాట. అయితే యేసుక్రీస్తు వారు ఆమె మాటను పక్కకు పెట్టేస్తారు. అంటే యేసుక్రీస్తుకు మనకు మీడియేటర్ మధ్యనకి ఎవరు లేరు, మనమే డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్ళాలన్నమాట, అంతే. ఇంకా ఎవరు మధ్యవర్తి లేరు. దేవునికి మానవులకు యేసుక్రీస్తు అను నరుడే మధ్యవర్తి, ఆయన ఒక్కడే మధ్యవర్తి అనే విషయాన్ని అక్కడ దేవుడు ప్రపంచానికి సాటి చెప్తున్నారు. ఇంకా ఎవరి రికమెండేషన్ నరవు. ఏ ప్రవక్తలై గాని, ఏ ప్రవక్తిలై గాని, ఏ స్త్రీలై గాని, మరేమై గాని, ఏసేబి గాని ఎవరిని నడవు అనమాట. ఎవరి మట్టుకు వారు సొంతగా ఆయన దగ్గరికి వెళ్ళాలి. సరే, ఇప్పుడు మన అంశం అది కాదు. ఇక్కడ మరియమ్మ అక్కడికి వెళ్ళి తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటారంటే, ఏమన్నారు, ఏం చెప్పారు అని అడిగితే మరియమ్మ గారు ఏమన్నారంటే, ఆయన మీతో చెప్పింది చేయండి. ఏం చెప్పింది కాదు, ఆయన మీతో ఏం చెప్తారో దాన్ని నువ్వు చేయండి అని మరియమ్మ గారు వాళ్ళతో చెప్తారు. అప్పుడు వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వెళితే యేసుక్రీస్తు వారు అక్కడ కనబడుతున్నటువంటి 6 రాతి బాణలు, ఈ 6 రాతి బాణలు 2వ పలక మీద ఉన్నటువంటి 6 ఆజ్ఞలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఇప్పుడైనా దేవుడు అవకాశం ఇస్తే మరొకసారి ఆ అద్భుతమైనటువంటి వివరణను మనం చూసుకుంటాం. అక్కడ 6 రాతి బాణలు కనిపిస్తున్నాయి. ఆ 6 రాతి బాణలను నీళ్లతో నింపమని చెప్పారు. వాళ్ళు ఏం చేశారంటే అంచుల మట్టుకు నింపేశారు. ప్రియులారా, అంచుల మట్టుకు నింపిన తర్వాత వచ్చారు ప్రభు దగ్గరికి. ప్రభు నింపేశామని చెప్పేసి, కావాల్సిందేంటి, ద్రాక్ష రసం. నీళ్లతో నింపమని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, 6 బాణల్లో ఒక 75% నింపేసి మరి ఖాళీగా ఉంచాలి. ఎందుకంటే ద్రాక్ష పళ్ళు పిసికి పోయాలి అందులో. మరి వాళ్ళు గ్యాప్ లేకుండా అంచుల మటుకు ఖాళీ నీళ్లతో నింపేశారు. ప్రభు దగ్గరికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత యేసు ప్రభు వారు ఏమన్నారంటే, వాటిని ఏమంటున్నానంటే అందులో వాటిని తీసుకెళ్లి మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధానుని యొద్దకు తీసుకొని టేస్ట్ చూపెట్టండి అతనికి. ఇప్పుడు వీళ్ళు ఏమనాలి, ఇప్పుడు మనము దొరికినవని నమ్మడం అంటే ఎలా అనేటటువంటి దాన్ని మనము వివరించుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏమనాలి అంటే, ప్రియులారా, మీరందరూ చెప్పగలుగుతారు. ఏమనాలి అంటే, నేనైతే ఏమనుందనంటే, అదేంటి ప్రభువా మతి లేకుండా మాట్లాడతావు, అవి నీళ్లు కదా మనం నింపింది, అవసరమైంది ద్రాక్షరసం కదా, వచ్చినటువంటి వారు నవ్వుతారు కదా నీళ్లు వస్తే ద్రాక్షరసానికి బదులుగా అని చెప్పేసి నేనైతే మాట్లాడిందును. మనమందరం కూడా అలాగే మాట్లాడింది. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే, వారు మాట్లాడకుండా ఆ నీళ్లు తీసుకెళ్లి ఆ విందు యజమానుడికి చూపెట్టాడు. ఆ యజమానుడు ఆ నీళ్లు తాగి ఏమన్నాడు అని అంటే, తాగినటువంటి వారు అందరు ఏమన్నారంటే ఆశ్చర్యపోయారు. ప్రియుల, ఇక్కడ మనం ఏమి గమనిస్తున్నామంటే, దొరికినవి అని నమ్మడం అనేటటువంటిది ఎలా అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, నీళ్లు ముంచుకెళ్ళినటువంటి వారి హృదయాలను పరిశీలిస్తే చాలన్నమాట. వాళ్ళకి ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఆ నీళ్లు ద్రాక్షారసం అయిపోతాయని వారు విశ్వసించారు. కాబట్టి అక్కడ ఏ మాత్రం ఆగకుండా, వెంటనే సందేహపడకుండా డైరెక్ట్ గా స్వచ్ఛమైనటువంటి నీళ్లు తీసుకెళ్లి అందరికీ పనిచేశారు. అంతే, అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరైనా ద్రాక్షారసం అయిపోయినప్పుడు పంతుల్లో సాంబార్ తక్కువైపోతే చింతపండు నీళ్లు కలిపి పోస్తారు, లేకపోతే వేడి నీళ్లు ఉప్పు కలిసి పోస్తారు.
ఎందుకంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలసనవుద్దని సామెత ఉంది కదా. అలా కాదు కానీ ఇక్కడ వీళ్ళు ముందు పోసినటువంటి ద్రాక్షారసం ప్యూర్ ద్రాక్షారసమే. కానీ ఇప్పుడు నీళ్లతో ద్రాక్షారసమైనటువంటి ద్రాక్షారసముగా మారినటువంటి నీళ్లు ఎలాగున్నాయంటే అసలు ముందు దానికంటే చాలా టేస్ట్ గా ఉన్నాయి. ఎవరైనా ముందు మంచి ద్రాక్ష రసం పోసి అయిపోయినప్పుడు నీళ్లు కలిపి జబ్బు ద్రాక్ష రసం పోస్తారు. ఇదేంటబ్బా, ముందు మంచి ద్రాక్ష రసం పోసి ఆ తర్వాత ముందు జబ్బు ద్రాక్ష రసం పోసి ఆ తర్వాత మంచి ద్రాక్ష రసం పోస్తున్నారని అందరు ఆశ్చర్యపోయారు. అంటే అర్థం ఏంటి? ద్రాక్ష రసం ముందు తాగిన వాళ్ళు కూడా మళ్ళీ తాగారన్నమాట. మొత్తము అందరూ డబల్ టైము ఇక్కడ ద్రాక్ష రసాన్ని తాగినట్టు మనకు అర్థమైపోతుంది ప్రియులారా. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే ముంచుకెళ్ళినటువంటి వారు, వారిలో ఉన్నటువంటి ఆ గొప్ప విశ్వాసం అది అన్నమాట. దొరికినవని నమ్మడము అని అంటే అది విశ్వాసం యొక్క అస్తిత్వం. అది విశ్వాసం. దొరికినవని నమ్మడం అనేటటువంటి దానికి అక్కడ వారిని దేవుడు మనకు ఉదాహరణగా చూపెడుతున్నాడు. మన జీవితంలో కూడా దేవుణ్ణి మనం ఏమైనా అడిగినప్పుడు నేను అడిగినవి దేవుడు నాకు ఇస్తాడు, అడిగినవి దేవుడు నాకు ఇస్తాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అడిగిన వెంటనే మనము వెతకాలి. వెతికిన తర్వాత మనకు దారి కనిపిస్తుంది, తర్వాత మనము తట్టాలి. ఈ క్రమముగా జరిగిపోతాయి అన్నమాట. ప్రియులారా, దీనిలో ఉండవలసింది ఏంటంటే అచంచలమైనటువంటి విశ్వాసము మనలో ఉండాలి అన్నమాట. ఇకపోతే లూకా సువార్త 17వ అధ్యాయము ఒకసారి మనము 14వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తాం. లూకా సువార్త 17వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ప్రియులరా, ఇక్కడ కూడా ఇలాంటి దొరికినవి అనేటటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. అడిగినటువంటివి దొరికినవి అని విశ్వసించడం ఎలాగా, దొరికినవని అనుభవించడం ఎలాగా, దొరికినవని కన్ఫర్మ్ చేసుకునేటటువంటిది ఎలాగా అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు వారు మరి ఎరుకో గుండా ఆ తర్వాత గలిలయ గుండా ఆ మధ్య గుండా ఆయన వెళుతూ ఉన్నాడు అనమాట. ఆ సమయంలో ఊరి వెలుపల్లో ఉన్నటువంటి కుష్ఠరోగులు యేసుక్రీస్తు వారిని గట్టిగా కేకలేసి పిలిచి మరీ అడిగారన్నమాట. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకునుడి అని అన్నారు. వీళ్ళు ఏం చేయాలి? ఊర్లోకి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఏ పరిస్థితుల్లో కూడా కుష్ఠరోగి ఊళ్ళోకి వెళ్ళడానికి వీలు లేదన్నమాట. మరి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు యాజకులకు వెళ్ళి కనపరుచుకోండి అని చెప్పగానే వీళ్ళు పులోమటి పరిగెత్తి వెళ్ళిపోతున్నారు అనమాట. అంతే. అసలు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఈ ధైర్యం? అసలు ఎలాగ వెళ్తారు? అసలు వెళ్ళొచ్చా? అలాగా వెళ్ళకూడదు కదా. ఏమనాలి? ఎక్కడ వాళ్ళు ఏమనాలి చెప్పండి? ఏమనాలి అని అంటే, అదేంటి ప్రభా, మా రోగం ఇంకా అలాగే ఉంది కదా, ఏళ్ళు అలాగే ముడుచుకొని పోయినాయి, ముఖమంతా అలాగా గోతులు అయిపోయింది, ఎక్కడ చూసినా నెత్తురు చీము, ఇలా వెళ్ళిపోతే ఊర్లో వాళ్ళు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపరా, మేము వెళ్ళకూడదు కదా అని చెప్పేసి వాళ్ళు అక్కడ యేసు ప్రభు వారిని ప్రశ్నించాలి. కానీ వాళ్ళు ప్రశ్నించలేదు. వెళ్ళమనగానే వారు తిరిగి వెళుతున్నారనమాట. వెళుతున్నప్పుడు ఏం జరిగిందంటే చూడండి, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ప్రియులారా, అది దొరికినమని నమ్మడం అంటే అది అన్నమాట. వెళ్ళమనగానే వెళ్ళిపోయారు. దేవుడు వాగ్దానం చేశాడు, నీకు ఏది ఇష్టం అడుగుడి, అది నీకు అనుగ్రహించబడు. నేను అడిగింది దేవుడు నాకు ఇచ్చేశాడు అని. ఇక నువ్వు అడిగినటువంటి దాన్ని ఏం చేయాలో, ఏం అడిగావో దాని గురించి నువ్వు ప్లాన్ చేసుకో. అప్పుడు నీలో విశ్వాసం ఉన్నదన్నమాట. నేను దేవుని పలానా విషయం అడిగాను, మరి ఆ విషయం దేవుడు నాకు ఇస్తున్నాడు కాబట్టి దాన్ని ఏం చేయాలని దానికి సంబంధించినటువంటి ప్లాన్ చేసుకోవాలి. నువ్వు అడిగిన అది డబ్బు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు. ప్రియులారా, ఖచ్చితంగా మరి దేవుని వాగ్దానములో అంత శక్తి ఉంది, దేవుని మాటలో అంత శక్తి ఉంది ప్రభువారు. ప్రియులారా, కాబట్టి ఈ సమయంలో మీరు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుతారో అవన్నీ దొరికి ఉన్నామని నమ్మండి, అప్పుడు మీకు అనుగ్రహించబడును. మరొక విషయాన్ని మనం చూస్తాం. ఇక్కడ కుష్ఠరోగులు 10 మంది మరి యేసు ప్రభు చెప్పగానే వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు తమ రోగము శుద్ధైన తర్వాత వెళ్ళాలి, కానీ ఆయన మాట మీద వాళ్లకు నమ్మకం ఉంది. అంటే మేము అక్కడికి వెళ్ళేటప్పటికి శుద్ధులమైపోతాం అనేటటువంటి గ్యారెంటీ వాళ్ళ హృదయాలలో కలిగిందనమాట. అలాంటి నమ్మకం మనం ఉండాలి. సందేహం అనేటటువంటిది ఏ పరిస్థితుల్లో కూడా రాకుండా ఉండగలిగాలన్నమాట. అప్పుడు మనం అడిగినటువంటిది ఖచ్చితంగా దేవుడు ఏ రూపంలో తీసుకొని వస్తాడో నాకు తెలియదు,
ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నేను కొత్తగా ప్రభువుని నమ్ముకున్నటువంటి సమయంలో నంద్యాల అనేటటువంటి ఊరికి వెళ్ళాను. అక్కడ శ్యామ్ కాలువ అనేటటువంటి ఏరియాలో ఒక ఒక ప్రాంతం ఉంది. మరి జనావాసం ఉందన్నమాట. అక్కడ ఒక సహోదరి చాలా భక్తిపరురాలు. మరి ఆవిడ ఒక సాక్ష్యం చెప్పితే తన జీవితంలో ఆమె ప్రభువును నమ్ముకున్నటువంటి దినాలలో ఆమె ఇంటి బాడిగా కట్టలేక ఇల్లు కలిగినటువంటి వారు కాల్ చేయమని చెప్పారంట. అప్పుడు ఆమెకి ఏ ఆధారం లేదు. 100 రూపాయలు ఇంటి బాడిగా కడితే ఆమె పొద్దున్నే ఇంట్లో ఉంటుంది, లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఎవరు ఆధారం లేరనమాట ఆవిడికి. చాలా కాలమైంది, దగ్గర దగ్గర 30-40 సంవత్సరాలు అయింది. నాకు సరిగా మరి ఆ వివరాలన్నీ నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. కాబట్టి ఈ సమయంలో నాకు ఆ సందర్భం ఇప్పుడు గుర్తుకొచ్చింది ప్రియులారా. అప్పుడు ఆవిడ చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, దేవా నువ్వు కాకులతో మరి ఏలియాకు ఆహారం పంపించావు కదా, అలాగా నా ఇంటి బాటికి కూడా అలాగే తీర్చమని ఇవ్వమని అడిగిందంట. అంతేనండి. రాత్రి పడుకున్న తెల్లారిపోతే ఇల్లు ఖాళీ చేయాలి, కానీ నేను ఖాళీ చేయను. ఏ సామాను చదువుకోలేదు, ఇంట్లోనే ఉండిపోయింది. నేను ఖాళీ చేయట్లేదు. దేవుని నేను అడిగాను, దేవుని వాగ్దానాన్ని దృష్టిలో పెట్టుకొని దేవుని నేను అడిగాను. దేవుడు నాకు సహాయం చేస్తాడు. అయినా సరే కంగారుగానే ఉంటుంది. ఆయన తెల్లవారిన తర్వాత తలుపు తెరిస్తే టక్ 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 మని శబ్దం వస్తుందంట. టక్ టక్ మని శబ్దం వస్తుంటే ఏంటబ్బా ఈ శబ్దం అని చూస్తే కాకి ముక్కుతో పొడుస్తుందంట అండి తలుపుని. కాకి తలుపుని ముక్కుతో పొడుస్తా ఉందంట. తలుపు తెరిచిన తర్వాత ఆ కాకి ముక్కున కనిపించుకుని వచ్చినటువంటి 100 రూపాయల నోటును అక్కడ వదిలేసి వెళ్ళిపోయిందంట. ఇది కథ కాదు ప్రియులారా, అక్షరాల జరిగినటువంటి వాస్తవమైనటువంటి సాక్ష్యం. ఆ దినాలలో కనుక 40 సంవత్సరాల నాడు ఇలాంటి మీడియా ఉంటే దాన్ని వేళ వైరల్ చేసేసింది ప్రియులారా. అద్భుతం. దేవునికి అసాధ్యమైనటువంటి దేవుడు. నమ్మడం నీ వంతైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. అది ఇది అని లేదు, ఏదైనా అది సాధ్యం అన్నమాట. ప్రార్థనలో అంత శక్తి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. తర్వాత మార్క్స్ వార్త ఇంకొక విషయాన్ని మనం చూసుకుందాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక విషయాన్ని మనం చూస్తాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 50వ వచనంలో ఇక్కడ భర్తిమయ్య అనేటటువంటి గురుడి వారికి జరిగినటువంటి మరి స్వస్థతను గురించి, అక్కడ ఉన్నటువంటి విశ్వాసం యొక్క అస్తిత్వం లేక దొరికినవని నమ్మడం ఎలాంటిదో అక్కడ ఈయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ గుడ్డివాడు యేసు ప్రభువును పిలిచాడు, మొత్తము వివరాలన్నీ తెలుసుకున్నాడు. యేసుక్రీస్తు స్వస్థత పరుస్తున్నాడంట. అంటేప్పటికి ఆయన ఎవరై ఉంటారు, ఏ వంశం నుండి వచ్చారు, అన్ని వివరాలన్నీ తెలుసుకొని కనిపెట్టుకొని కూర్చున్నాడు. ఏ టైంలోనైనా సరే దేవుడు ఈ దారిన రాకుండా ఉంటాడా అని కనిపెట్టుకున్నాడు. ప్రభు రానే వచ్చేశారు. అప్పుడు గట్టిగా కేకలేసేది, దావీదు కుమారుడా యేసు, నజరేయుడైన యేసు, నన్ను అందరు నజరేయుడైన యేసు అని అంటే ఈయన దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించమని కేకలు వేస్తాడు అన్నమాట. అప్పుడు యేసుక్రీస్తు వారు కాసేపు గమ్మున ఉంటాడు. చూద్దాం ఎంతవరకు పోరాడతాడో, ఎంతవరకు ప్రార్థన చేస్తాడో అని చెప్పేసి ముందు ప్రార్థన చేసినప్పుడు పలకలేదు. మరి ఆ టైంలో కొందరు వచ్చేసి అతన్ని నోరు మోయించారు. ఏం ప్రార్థనకి వెళ్తావులే, ఏం గుడికి వెళ్తావులే, ఏం దేవుని నమ్ముకుంటావులే, ఉండు, మనకెందుకు ఉంది, అది మనకు సంబంధించింది కాదు, అది నిమ్న జాతుల వారిది అని రకరకాలుగా దేవుని క్రొత్తగా నమ్ముకునేటప్పుడు, దేవుని ప్రార్థన చేసుకునేటప్పుడు కొన్ని ఆటంకాలు వస్తుంటాయి. చూద్దాం వాటిని ఎదిరించగలుగుతాడో లేదో అని చెప్పేసి ప్రభు మొట్టమొదటి పిలిచినప్పుడు పలకలేదు. తర్వాత వాళ్ళు ఎన్ని ఆటంకాలు చెప్తున్నా, ఎన్ని బెదిరింపులు చేస్తున్నా నోరు మూసుకో, నువ్వు మాట్లాడొద్దు అని ఎన్ని రకాలుగా అతన్ని భయపెడుతున్నా సరే అతను వాళ్ళ మాటలు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మరి ఎక్కువగా కేకలు వేస్తాడు. అప్పుడు యేసు ప్రభు వారు నిలుస్తారు. నిలిచి అతని నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పగానే వీళ్ళు ఏం చేస్తారంటే, ఆయన నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పగానే వెంటనే అతను చేసిన పని ఏంటి? 50వ వచనం చూడండి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాను. ఇక్కడ దొరికినవని నమ్మడం అనేటటువంటి, దొరికి ఉన్నామని నమ్మడం అనేటటువంటి, తను ఏమి కావాలని కోరుకున్నాడో అది అతనికి దొరికిందని నమ్మేశాడు. ఇక్కడ ఎలా తెలుస్తుంది మనకు? తన దగ్గర ఉన్నటువంటి బట్టను పారవేశాడు. అదే తన జీవనాధారం. అంటే జోలి, సంచి. ఎవరైనా భిక్షం వేస్తే దాంట్లో వేసుకునేవాడు అన్నము లేకపోతే డబ్బులు ఏవో ఒకటి. కానీ యేసు ప్రభు తను పిలుస్తున్నాడు అనేటప్పటికీ దాన్ని పక్కన వాడేసాడు అంతే. అది అన్నమాట దొరికినవని నమ్మడం అంటే, అది ఫీలర్. కాబట్టి నమ్మడము నీ వంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని యేసుక్రీస్తు వారు దయ్యం పట్టినటువంటి తన కుమారుని స్వస్థత పొందించుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అతనితో మాట్లాడినటువంటి మాట, నమ్మడం నీ వంతైతే
నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నప్పుడు అతను ఏమన్నాడంటే చాలా బిగ్గరగా కేకలు వేస్తాడు. చాలా బిగ్గరగా కేకలు వేస్తాడు. ఏమని కేకలు వేస్తాడంటే, ప్రభా నాలో అపనమ్మకం ఉండకుండా అపనమ్మకం ఉండకుండానట్లు నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. అంటే మనకు అది కూడా కావాలి. ప్రార్థన చేసేటప్పుడు మనం ఆ విషయాన్ని కూడా దేవునికి మనం అప్పచెప్పుకోవాలి. ప్రభా నాలో అపనమ్మకము లేకుండా చేయమని మనం అడగాలి. అప్పుడు యేసు ప్రభు వారు అతని మనవిని ఆలకించి అప్పుడు ఆ దయ్యాన్ని వదలగొడతాడు. ఎవరు కూడా ఆ దయ్యాన్ని వదలగొట్టలేకపోయారు. కారణం ఏంటంటే ఆ దయ్యానికి చెవుడు, ఆ దయ్యానికి వినబడదు, ఆ దయ్యానికి మాటలు రావు, వినబడదు. కాబట్టి ఎంతమంది ఎన్ని రకాలుగా అరుస్తున్నా, కేకలు వేస్తున్నా, ఏం చేస్తున్నా దానికేం వినబడతలేదు. వెళ్ళమంటున్నారో ఉండమంటున్నారో తెలియదు, ఏమంటున్నారో తెలియదు. తిరిగి మీరు ఏమంటున్నారా అని ఆ దయ్యం మాట్లాడడానికి వాడికి నోరు రాకపోయా ఆ దయ్యానికి. కాబట్టి ఎవరు దాన్ని విడిపించలేకపోయారన్నమాట. అయితే సృష్టికర్త అయినటువంటి దేవుడు ముందు ఆ దయ్యానికి వినిపించేలాగా, మాట్లాడేలాగా ముందు స్వస్థత ఇచ్చి ఆ తర్వాత దాన్ని వదిలించడం అనేటటువంటి జరిగింది. ఈ గొప్ప కార్యానికి జరగడానికి గల కారణం ఏంటంటే అతడులో ఉన్నటువంటి అవిశ్వాసం తొలగిపోయింది. ఎందుకంటే అప్పటి వరకు అతనికి నమ్మకం లేదు. ఎందుకంటే చాలా మంది భూత వైద్యుల దగ్గరికి వెళ్ళాడు, ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, ఆఖరికి యేసు ప్రభు శిష్యుల దగ్గరికి కూడా వచ్చాడు. కాబట్టి వాళ్ళ వల్ల కూడా అవ్వలేదు. యేసు ప్రభు శిష్యులు ఈ ఒక్క విషయాన్ని చేయలేకపోయారండి. అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు వాళ్ళు కూడా. అయితే ఎన్ని మనకు వ్రాయబడలేదు కానీ అవన్నీ వ్రాయబడతాయి. అసలు ఈ భూమి అటు వ్రాయబడినటువంటి గ్రంథాలు పెట్టడానికి ఈ భూమి ఆకాశములు కూడా సరిపోవంటాడు భక్తుడైనటువంటి యోహాను. యేసు ప్రభు చేసినటువంటి కార్యాలే, ఇంకా శిష్యులు చేసినటువంటి కార్యాలు ఎన్ని ఉంటాయి అనుకున్నారు? బోలెడన్ని ఉంటాయి. ఎన్ని ప్రపంచాలు కావాలో, ఎన్ని ఆకాశాలు కావాలో వాటన్నిటి పుస్తకాలు పెట్టాలంటే. కాబట్టి మరి ఆ ఒక్క విషయం వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అని అంటే అది సృష్టికర్త మాత్రమే చేయగలిగేటటువంటి కార్యం అది అనమాట. వాడి చెవుడు, వాడి మూగను పోగొట్టి మరి ఆ దయ్యాన్ని అతనిలో నుండి విడిపించడం అనేది జరిగింది. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో నమ్మకం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి విలువైనటువంటి అంశం ప్రియులారా. యేసుక్రీస్తు వారు అంజూరపు చెట్టును శపించినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఆశ్చర్యపోయినప్పుడు సమయంలోనే యేసుక్రీస్తు వారు ఈ సందర్భాన్ని ఇక్కడ వీరితో మాట్లాడటం అనేటటువంటి జరిగింది. మీలో విశ్వాసం ఉంటే ఈ కొండపోయి సముద్రంలో పడమంటే పడుతుందని అన్నాడు. అదేంటి పెద్ద విశ్వాసమే? ఆ చెట్టు ఎండిపోవడం పెద్ద విశ్వాసం ఏంటి? కొండపోయి సముద్రంలో పడమంటే పడుతుందని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మాటలు దృష్టిలో పెట్టుకొని ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఇక్కడ ముగిస్తాను. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మరి ఎక్కువ సమయం అయిందేమో, దయచేసి మన్నించగలరు. ఒకే ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే ఊళ్ళో చాలా ఒక పాస్టర్ గారు వచ్చేసి విశ్వాసాన్ని గురించి ఇదే ఈ కొండ పోయి సముద్రంలో పడమంటే పడుతుందని ప్రసంగం చేశాడంట. అందులో ఒక ముసలావిడ ఉందంట. ఆవిడికి ఊరి గొడవ అంతా కావాలంటే ఇలా ఏమనుకోబాకండి, చిన్న ఉదాహరణ మాత్రమే. అంటే అవిశ్వాసం అంటే ఎలా ఉంటుంది అనేటటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణ తెలియజేస్తున్నాను. నాకు దేవుని వాక్యం చెప్పేటప్పుడు కథలు, ఉదాహరణలు చెప్పడం ఏమీ ఇష్టం ఉండదు. ఎందుకోసం అంటే నేను అలా పెంచబడ్డాను కాబట్టి స్వచ్ఛంగా దేవుని వాక్యాన్ని మాట్లాడాలనేటటువంటిది నా ఉద్దేశం. అయితే కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న ఉపమానాలు మనకు ఉపయోగపరంగా ఉంటాయని చెప్పేసి కొన్ని సంగతులు మాత్రం అప్పుడప్పుడు నేను మాట్లాడుతుంటాను అన్నమాట. అయితే ఈవిడికి ఏంటంటే ఈవిడ ఇంటి ముందు, ఈ ముసలమ్మ ఇంటి ముందు ఒక చిన్న కొండ ఉందన్నమాట. ఆ కొండ అనేక ఇళ్లకు అడ్డుగా ఉంది. ఈవిడికి ఏంటంటే ఊరి గొడవంతా కావాలి, ఎవరెవరు ఏమేం చేసుకుంటున్నారు అనేటటువంటి గొడవంతా ఈవిడికి కావాలన్నమాట. కాబట్టి అది పెద్ద అభ్యంతరం అయిందనమాట. అత్మానం కొండ తిరిగి వెళ్ళాలి, ఆ కొండ అడ్డు లేకపోతే అందరు కనిపించేవారు అని చెప్పేసి అనుకుండేదంట అస్తమానం మనసులో. కాబట్టి ఈయన ఎవరో చాలా బాగా చెప్పాడని చెప్పేసి రాత్రి ఇంటికి వెళ్ళిపోయి, ప్రభువా పాస్టర్ గారు చెప్పారు కొండపోయి సముద్రంలో పడమంటే పడుతుందన్నారు, ఈ అగ్గిలో ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆవగింజంతకేం పోవడంతుంది నా దగ్గర అని చెప్పేసి ఆవిడ ఏం చేసిందంటే రాత్రి అంతా ప్రార్థన చేసి పొద్దున లేచి తలుపు తెరిచిందంట. పొద్దున లేచి తలుపు తెరిచి నేను ముందే అనుకున్నాను ఏమనుకున్నది ఆవిడ? అది ఎక్కడ పోయి పడుతుందని అనుకున్నదంట. ప్రియులారా, మన ప్రార్థనలో ఈ సందేహం ఏమాత్రమన్నా మన హృదయంలో ఏ చిన్న డౌట్ ఉన్నా సరే మనం అడిగినటువంటిది అది జరగదు. కాబట్టి సందేహము లేకుండా అడగాలి. యేసు ప్రభు వారు పేతురు నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు యేసు ప్రభు పేతురు దగ్గరికి వచ్చేసి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి?
ఎందుకు సందేహపడుతుంది? దిగేటప్పుడే నేను మునిగిపోతానని అనుకున్నాడేమో. అందుకే అతను గాలిని చూసి మునిగిపోసాగాడు. గాలి అంటే దయ్యం అండి ప్రియులారా. గాలి అంటే దయ్యం. దాన్ని చూసి, ఎందుకంటే గాలిని ఎవరు చూడలేరు. మరి యేసుప్రభు వారే చెప్పారు గాలిని చూడలేరని చెప్పి. అలాంటిది పేతురు గాలిని చూసి మునిగిపోసాగా అని మనం చూస్తున్నాం. గాలి అంటే అక్కడ అర్థం ఏంటంటే దయ్యం కనిపించింది పేతురుకు, భయపెట్టేసింది. అంతే, సందేహం వచ్చేసింది, మునిగిపోసాగాడు. ఆ దయ్యం కనబడడానికి, ఆ గాలి కనబడడానికి పేతురులో ఉన్నటువంటి సుస్థిరంగా పేతురులో నాటుకుపోయినటువంటి బీజం ఏంటంటే ఓడలో నుండి దిగేటప్పుడు తను సందేహపడి ఉంటాడు. అందుకే గాలి కనపడింది, లేకపోతే గాలి కనిపించదు. అందుకే దయ్యం కనపడింది, లేకపోతే దయ్యం కనిపించదు. ఆ సందేహమే లేకుండా డైరెక్ట్ గా దిగి వెళ్ళిపోయింటే అసలు యేసుప్రభుని అడగకుండానే వెళ్ళిపోవాల్సింది. సందేహం ఉండి ఉంటుంది కాబట్టి అక్కడ గాలి కనిపించింది. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, యోగు గురించి ఒక మాట ఎప్పుడు మాట్లాడుతుంటాను. నేను చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటాను. అపవాది యోగును శోధించడానికి దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి వాడికి ఎంత ధైర్యం వచ్చేసిందంటే, ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చేసిందంటే యోగే ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? నాకు ఇలాగ అవుతుందేమో, నా బిడ్డలు ఏమైనా అవుతారేమో, నా ఆస్తి ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి యోగులో చిన్న భయం ఉండేది. అందుకే యోగులు ఆ మాట అంటాడు అనమాట. నేను నేను అనుకున్నదే, నేను భయపడిందే నా మీదకి వచ్చింది అని యోబు అంటాడు అనమాట. అంటే యోబులో ఆ భయం ఉండింది కాబట్టి, ఆ డౌట్ ఉండింది కనుకనే అపవాది యోబును శోధించడానికి దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మనలో ఏ విధమైనటువంటి సందేహం ఉండకూడదు. మనం గమనించాము ఈ సమయంలో. నీళ్లు తీసుకెళ్లిపోయారు అంతే, వాళ్ళు ఏం సందేహపడలేదు ప్రియులారా. నడుచుకుంటూ వెళ్ళిపోయారు, ఊర్లోకి వెళ్ళిపోతున్నారు. రోగం బాగా పోయింది. ఒకడు మాత్రం కేకలేసుకుంటూ వచ్చేసాడు. అందరికి వినపడేలాగా కేకలేస్తున్నారు, అందరు వింటున్నారు. వాడి కుష్ఠరోగం బాగా అయిపోయింది. ఆశ్చర్యం వేస్తా ఉంది. వాళ్ళు వెళుతుండగా అది దొరికినవని నమ్మడం అనేటటువంటి దానికి నిదర్శనం అన్నమాట. ఆ తర్వాత ఈ గుడ్డివాడు బట్టను పారవేసేసాడు. బట్టను పారవేసింది అంటే నేను ఖచ్చితంగా చూస్తానని గ్యారంటీ వచ్చేసింది అతనికి. బట్టను పారవేసినటువంటి దాంట్లో అతని విశ్వాసం యొక్క రిజల్ట్స్ ను మనం చూస్తున్నాం. దొరికినవని నమ్మినటువంటి అంశాలను మనం చూస్తున్నాం. అలాగా మన జీవితంలో మనం అడిగినటువంటి వాటిని మనం పొంది ఉన్నామని నమ్మినట్లయితే, దొరికి ఉన్నామని మనం నమ్మినట్లయితే అవి మనకు అనుగ్రహించబడతాయని, అవి మనకు దొరుకుతాయని యేసుక్రీస్తు వారు తెలియజేశారు. కాబట్టి ఇలాంటి నిస్సందేహమైనటువంటి మరి విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మన జీవితంలో జరిగినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యముల ద్వారా దేవుడు మహిమ పరచబడును గాక. ఆమేన్.